అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, లక్షల్లో జీతం, విలాసవంతమైన జీవితం. ఇంకేం, ఎన్ఆర్ఐ సంబంధం అనగానే ఆ యువతి సంతోషంగా పెళ్లి చేసుకుంది. ఎన్నో కలలతో అతనితో 7 అడుగులు నడిచింది. కానీ నిండా 5 నెలల కాపురం కూడా పూర్తి కాకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. పెళ్ళైన కేవలం 5 నెలలకే ఇండియాలో ఉన్న తన ప్రియురాలి కోసం భార్యను గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు ఒక తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంతటితో ఆగకుండా చనిపోయిన తన భార్య శవాన్ని ఫోటో తీసి మరీ ఇండియాలో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్కు వాట్సాప్ చేశాడు. హైదరాబాద్ టెక్కీ అవినాష్ నార్ని అమెరికాలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతనికి 2025 జూన్ 5వ తేదీన రాజిత సబ్బినేని అనే యువతితో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. పెళ్ళైన తర్వాత ఇద్దరూ అమెరికాలో కాపురం పెట్టారు. అయితే పెళ్ళైన 5 నెలలకే, అంటే అక్టోబర్ 27న అవినాష్ అమెరికా పోలీసులకు కంగారుగా ఒక ఫోన్ కాల్ చేశాడు. తాను 40 నిమిషాల పాటు బయటకు వెళ్ళి వచ్చేసరికి తన భార్య లోపల నుంచి బాత్రూమ్ లాక్ చేసుకుందని, ఎంత పిలిచినా పలకట్లేదని, ఎంతసేపు కొట్టినా తలుపు తీయట్లేదని నమ్మబలికాడు. ఇక పోలీసులు వచ్చి తలుపు పగలగొట్టి చూస్తే రాజిత అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆసుపత్రికి తరలించేలోపే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే మొదట్లో ఇదొక ప్రమాదవశాత్తు జరిగిన మరణంలా సీన్ క్రియేట్ చేశాడు అవినాష్. తాను బయట ఉన్నప్పుడు ఇంట్లోకి ఎవరూ రాలేదని సీసీటీవీ ఆధారాలు కూడా చూపించాడు. కానీ మరుసటి రోజు వచ్చిన పోస్ట్మార్టం రిపోర్టు అమెరికా పోలీసుల మైండ్ బ్లాక్ చేసేసింది. రాజితది సహజ మరణం కాదని, ఎవరో ఆమె గొంతును బలంగా నొక్కి శ్వాస ఆడకుండా చేసి చంపేశారని పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఇంట్లోకి బయట వ్యక్తులు ఎవ్వరూ రాలేదంటే ఖచ్చితంగా ఆ సమయంలో ఇంట్లో ఉన్న భర్త అవినాషే ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. అలా దాదాపు 9 నెలల పాటు పక్కా ఆధారాలు సేకరించి జూలై 5న అరెస్టు చేశారు. ఇక పోలీసుల దర్యాప్తులో అవినాష్కు సంబంధించిన విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అవినాష్కు ఇండియాలో మరో మహిళతో చాలా ఏళ్లుగా సంబంధం ఉంది. ఆ బంధం కొనసాగిస్తూనే ఉండగా 2025 జూన్ 5వ తేదీన రాజితను వివాహం చేసుకున్నాడు. అవినాష్ ప్రియురాలు వీరిద్దరి పెళ్లికి కూడా హాజరయ్యింది. ఆ పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ తమ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. హత్య జరిగిన రోజున అవినాష్ తన ప్రియురాలికి కనీసం 4-5 సార్లు ఫోన్ చేసినట్లు తెలిసింది. తన భార్య బాత్రూంలో చిక్కుకుపోయిందని పోలీసులకు అబద్ధం చెప్పిన ఆ సమయంలోనే అతను తన భార్య మృతదేహానికి సంబంధించిన ఫోటోను ఇండియాలోని తన ప్రియురాలికి వాట్సాప్ చేశాడు. ఇక విచారణలో భాగంగా రజిత మొబైల్ ఫోన్ను కూడా పరిశీలించిన అధికారులకు ఒక కీలకమైన మెసేజ్ లభించాయట. అవినాష్ తనకు ఇచ్చే డ్రింక్స్ ఎప్పుడూ చేదుగా ఉంటున్నాయని రజిత పలుమార్లు అతనికి మెసేజ్ చేసింది. ఆమె మరణించిన రోజున కూడా అవినాష్ తయారు చేసి ఇచ్చిన స్మూతీ దగ్గు సిరప్లా ఉంది అని మెసేజ్ పంపింది. దీన్ని బట్టి ఆమెపై ముందే విషప్రయోగం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కడదాకా తోడుగా ఉండాల్సిన భర్తే కాలయముడిగా మారితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.